దండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవ నీ అండాదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా ఓ దండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవ నీ అండాదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా మా అమ్మ చావు కారణం అమ్మాయే. అమ్మో మళ్ళీ ఆ రైల్వే కూలిగాడు కిందటి జన్మలో మళ్ళీ ఎవరికో హస్బెండ్ అయి ఉంటాడు అందుకే ఎక్కడ పడితే అక్కడ తగులుతున్నాడు. హారన్ కొట్టినా తప్పుకోలేదు. రోడ్డు మీ సొంతం అనుకున్నారా? తప్పు చేసి తప్పించుకోవడానికి ఎదురొస్తున్నావా పాప? మిస్టర్ మొన్న కూడా ఇలాగే చేపట్టుకున్నావు. అయితే ఈసారి చెవులు పట్టుకుంటాను. కూలిగారు వదిలేయండి కావాలంటే గుంజలు తెస్తుంది. గుంజిలా పాడా చేసిన తప్పుకి శిక్షగా ఈ వినాయకుడు మోయాలి. పాపం ఇది బాన్ విత్ సిల్వర్ స్పూన్ అండి కావాలంటే మేము మోస్తాం. సిల్వర్ స్పూనే నేను మొయ్యను. మోయకపోతే కారు పప్పు అవుతుంది మీ మొహాలు పచ్చడైపోతాయి. అసలే దేవుడు పిచ్చిలో ఉన్నారు పిత్త కొట్టుడు కొట్టేట్టున్నారు పదండి పోదాం. చిన్నారి చిట్టెలుకెలా భరించరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం చిన్నారి చిట్టెలుకెలా భరించరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యం అంబారిగా ఉండగల ఎంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవ నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళా కోళం ఎక్కిన మదం దిగిల్దిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం అరే శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళా కోళం ఎక్కిన మదం దిగిల్దిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం త్రిమూర్తులే నిన్ను గని కాలుంచరా నిరంతరం మహిమను కీర్తించరా